ఆహారం ఎలా తీసుకోవాలి, ఏ మోతాదులో తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అన్ని రకాల ఆహారాలు తీసుకోవచ్చు, కానీ ఆయిల్ని విపరీతంగా వాడకూడదు. డీప్ ఫ్రై చేయటం ఎవరికైనా ఆయిల్ ఫుడ్ రుచిగానే ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరూ ఆయిల్ ఫుడ్ని బాగా తీసుకుంటారు. కానీ వాస్తవంగా చూస్తే ఆ ఆయిల్ ఫుడ్ మంచిదేమీ కాదు. డీప్ ఫ్రై చేస్తారు, బాగా రుచిగా అనిపిస్తుంది. అందుకోసమే నేను ఒక సూత్రం చెప్తాను. తియ్యగా ఉన్నది తినకుండా రుచిగా ఉన్నది మితంగా తింటే ఆరోగ్యం బాగుంటుంది. రుచిగా ఉన్న దాన్ని బాగా తినాలనిపిస్తుంది. అది సహజ లక్షణం. ఈ కోరికలకు కొంచెం దూరంగా జరగాలి. రుచిగా ఉంది, మితంగా తిందాం. స్వీట్స్ ఉన్నాయి, తియ్యగా ఉంది, చాలా తక్కువ తిందాం లేదా తినకుండా ఉందాం. దీనివల్ల ఆరోగ్యం డెఫినెట్గా మంచిగా అవుతుంది. గుండె జబ్బు రకరకాల కారణాలతో మేనిఫెస్ట్ అవుతుంది. ఒక ఆయన అప్పటిదాకా బాగానే ఉంటాడు, సడన్గా గుండెపోటు వస్తుంది. ఎంతో మందిని చూసాం. కొంతమంది మినిస్టర్స్ మాట్లాడుతూ చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి దీనికి ఎవ్వరు అతిథులు కారు, అందరికీ రిస్క్ ఉంటుంది. దీన్ని చాలా జాగ్రత్తగా మనం రిస్క్ ఫ్యాక్టర్స్ని మేనేజ్ చేయాలి. అంత మాత్రాన నాకు షుగర్ లేదు, బీపీ లేదు, స్మోకింగ్ లేదు, మా నాన్నగారు బాగానే ఉన్నారు, మా అమ్మగారు బాగానే ఉన్నారు, మా ఇంట్లో ఫ్యామిలీలో ఎవ్వరికీ లేదు, నాకు గుండె జబ్బు రాదు కదా అనే గ్యారంటీ ఎవ్వరూ ఇవ్వలేరు కూడా. ఎందుకు ఇలా చెప్పడం జరుగుతుందంటే, చాలామంది మాకేమీ లేదు, మేమెందుకు మాస్టర్ చెకప్ చేయించుకోవాలి అని అంటారు. ఏం లేకపోయినా చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్ట్రెస్ లెవెల్స్ని మెజర్ చేయడానికి వీల్లేదు. ఇలా ఎవరికైనా రావచ్చు. వచ్చిన మొదటి స్ట్రోక్ ప్రాణాన్ని కూడా తీసేయొచ్చు. గుండె జబ్బు, హార్ట్ స్ట్రోక్ని మేనిఫెస్ట్ అవ్వడానికి ఒకానొక లక్షణం ఏమిటంటే సడన్ డెత్. ముఖ్యంగా గుండె జబ్బు అనేది చాలా వింతగా మహమ్మారిగా వచ్చేస్తుంది. చనిపోతుంటారు. ఇది పెద్దవాళ్ళు చనిపోతే, నిద్రలో చనిపోతే సుఖంగా చనిపోయారు, మంచివాడు అని అంటారు. కానీ అదే కుర్రాళ్ళు చనిపోతే ఆ ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది. చనిపోవడం అనేది ఎవరికి ఇష్టం లేని చర్య. కాబట్టి దీనికి మనం చేయవలసిన కృషి ఏమిటంటే, మన ఆరోగ్యాన్ని మనం ఎంతవరకు కరెక్ట్ చేసుకోగలం, మనం ఎంతవరకు ప్రివెంట్ చేసుకోగలం, ఆ నియమాలు పాటిస్తున్నామా అనేది చూసుకుంటే మిగిలినది నాకు తెలిసి మన చేతుల్లో లేని విషయాలు కాబట్టి మనం ఏం చేయలేము.